ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చెను. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 46వ వచనము. దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకు సహాయం చేస్తే శత్రువు మీద విజయాన్ని పొందగలం. శత్రువు కన్నా ముందు విజయాన్ని వరించగలమని ఏలియా జీవితంలో జరిగిన ఈ సంఘటనే సాక్ష్యం. దేవుడు మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మన క్రియల ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని బట్టి మంచి జరిగితేనేమో అంతా నాదే ఘనత అని, చెడు జరిగితేనేమో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని ఊహించేసుకుంటాం, ఊరేగిస్తాం. దేవుడు మనల్ని ఎప్పుడూ బలపరచాలని చూస్తాడు, కానీ బలహీనపరచాలని అనుకోడు. మన ఆలోచనలు, ప్రవర్తన ద్వారా మనమే బలహీనం అయిపోతాం. నిజమో కాదో మీరే హృదయ పరిశీలన చేసుకోండి. దేవుడే విసుగుతో నిన్ను విడిచిపెట్టేలా ఉండకూడదు. మన బ్రతుకు మనల్ని పడేయాలి అని చూసే సాతానుగాడికి విసుగు పుట్టాలి. గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.